వీడియోలో నేను ఈకే యాప్ గురించి అయితే చెప్తాను. ఇదైతే చాలా జెన్యూన్ సైటు. మనకి యాప్లో డిపాజిట్లు కావచ్చు, విత్డ్రా వచ్చి చాలా ఫాస్ట్గా అయితే అవుతున్నాయి. మనకి ఐపీఎల్ 2025 అయితే స్టార్ట్ అయిపోతుంది. సో దీంట్లో మీరైతే ప్రొడిక్ట్ చేసి అయితే మనీని అయితే ఎర్న్ చేయొచ్చు. మీలో ఎవరికైనా ఈ యాప్లో అకౌంట్ లేకుండా నేను కామెంట్ బాక్స్లో అయితే ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. దాని నుంచి కానీ మీరు రిజిస్టర్ అయితే మీకు 5000 రూపీస్ వరకు అయితే బోనస్ వస్తుంది. ఒకవేళ మనీ లాస్ అయిన అమౌంట్ నుంచి అయితే మీకు 20% క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. సో కామెంట్ బాక్స్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఇలా ఒక రిజిస్ట్రేషన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసారు కదా, కాంటాక్ట్ నెంబర్ దగ్గర మీ యొక్క కాంటాక్ట్ నెంబర్ సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేశారంటే మా మొబైల్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. సో ఆ ఓటీపీని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. అలానే ఇక్కడ మీ యొక్క పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోండి. ఆ వ్యాలిడేషన్ కోడ్ పక్కన కనిపించే వ్యాలిడేషన్ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. జాయిన్ మీద కానీ క్లిక్ చేశారంటే ఈ యాప్లో మీ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అవుతుంది. సో ఇప్పుడు మీకు డిపాజిట్ ఎలా చేయాలో చెప్తాను. ఇక్కడ కింద డిపాజిట్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, సో ఈ డిపాజిట్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి డిపాజిట్ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి. ఇన్స్టెంట్ పేమెంట్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ దీంట్లో మనకి మినిమం డిపాజిట్ వచ్చేసి 300 రూపీస్ నుంచి కూడా మనం అయితే డిపాజిట్ అయితే చేసుకోవచ్చు. అలానే మీకు అర్థం కాకపోతే ఇక్కడ ఇమేజెస్ రూపంలో అలానే వీడియో రూపంలో అయితే మీకు ఎలా డిపాజిట్ చేసుకున్న ప్రాసెస్కి సంబంధించినటువంటి వీడియోస్ అలానే ఇమేజెస్ అయితే ఉంటాయి. సో ఒకసారి మీరైతే క్లిక్ చేసుకుని డౌట్స్ వస్తే అలానే ఇక్కడ మీరు అమౌంట్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ అకౌంట్ ఇన్ఫో మీద అయితే క్లిక్ చేయండి. సో మీరు ఇక్కడ చూసినట్టయితే మీకు ఒక క్యూఆర్ కోడ్ అయితే కనిపిస్తుంది. సో ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మీరైతే మనీని అయితే ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. సో స్కాన్ చేసి మనీ సక్సెస్ఫుల్గా ట్రాన్స్ఫర్ చేశాక మీ మొబైల్లో ఒక యూటీఆర్ నెంబర్ అయితే, ఆ ఫోన్పేలోనే ఒక యూటీఆర్ నెంబర్ అయితే ఉంటుంది. ఆ యూటీఆర్ నెంబర్ని జస్ట్ ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ మీద కానీ క్లిక్ చేశారంటే ఈకే యాప్లో మీ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అవుతుంది. ఒక 5 మినిట్స్ తర్వాత చెక్ చేసుకున్నట్టయితే మీరు ఎంత డిపాజిట్ చేస్తారో అంత అమౌంట్ అయితే మీ యొక్క ఈకే యాప్లో అయితే యాడ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.